హలో అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో లంచ్లోకి పిల్లలకైతే ఒక 3 వెరైటీస్ అయితే చేసి పెట్టాను. సో అవేంటో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. సో లంచ్లోకి అయితే నేను మార్నింగ్ అయితే చూసినారు కదా, కడాయి పెట్టేసి ఆలు, జీలకర్ర, కరివేపాకు వేసి, టమాటా వేసి, కొంచెం సాల్ట్ వేసుకొని, పసుపు కూడా వేసుకొని తగినంత, కొంచెం ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి అయితే. సో రైస్ వేసుకోవాలి, ఆలు రైసు. సో ఆలు రైస్ అయినా అనొచ్చు, టమాటా రైస్ అయినా అనొచ్చు. సో రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. సో ఇందులోకి మనకు మార్నింగే బ్రేక్ఫాస్ట్ లాగా ఇలాగా బ్రెడ్ ఉన్న పీనట్ బటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం తినేయచ్చు. నెక్స్ట్ ఇంకో వెరైటీ చేస్తున్నాను ఎగ్తో అయితే. సో ఎగ్ కొట్టి ఒక 3-2 తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే గరం మసాలా వేసుకొని, సో చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. సో నెక్స్ట్ అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కొద్దిగా గార్లిక్ వేస్తున్నాను, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అందులో కొద్దిగా జీలకర్ర వేసాను, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు కూడా వేసాను. ఇలా అయితే చేయండి. ఎగ్ ఫ్రై అనొచ్చు, ఎగ్ పొరట్ అనొచ్చు, సో ఏదైనా అనొచ్చు. నేనైతే ఎగ్ ఫ్రై అంటున్నాను, మీ విలేజ్ని బట్టి ఒక్కొక్కలాగా అంటారనమాట. సో అది ఇక్కడ చూసారు కదా, అన్నీ ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇలా ఎర్రగా అయిన తర్వాత వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎగ్ మనకు తొందరగా రెడీ అయిపోతుంది. సో ఇది కలిపి పెట్టేశాను ఆల్రెడీ ఎగ్గు కొట్టుకొని. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్, మసాలా, కారం కొంచెం మనకు ఎగ్గు మిశ్రమంలో వేసుకుంటే బెటర్ అనేసి వేసాను. నెక్స్ట్ ఎగ్గు, ఆనియన్ ఇవన్నీ వేసాను కదా, అందులో వేసి ఇలా ఒక సైడ్ తిప్పేసుకోవాలి, రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. గార్లిక్, ఎగ్గు ఎంత బాగా వచ్చిందో చూడండి. సో మీ అందరికీ ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. సింపుల్గా ఎగ్ పొరట్ అన్నా అనొచ్చు, ఎగ్ ఫ్రై అయినా అనొచ్చు. నెక్స్ట్ వేరే రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, మనం రెగ్యులర్గా వాడే కారం కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. సింపుల్గా అన్నమాట. ఇది కొత్తగా తీసుకున్న మిక్సీ చూసారు కదా. నేను ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఇడ్లీలోకి, దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సో కర్రీ వేసుకొని ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎగ్ అండ్ కారపొడి, వెల్లుల్లి కారపొడి అన్నమాట. చాలా 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 బాగా వచ్చింది, సూపర్ టేస్టీ ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా, సో ఎలా వచ్చిందో ఏంటో. ఈ కారపొడి, వెల్లుల్లి కారపొడి చాలా బాగుంటుంది. వెదర్ కూల్గా ఉన్నప్పుడు కూడా మనకు కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు, నోరు కొద్దిగా ఏమి తినాలనిపించడం లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో వేడి వేడి రైస్, అలాగే ఆమ్లెట్, ఎగ్, వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం చారు లాంటిది ఏమన్నా వేసుకున్నా సరే ఇలాగైనా తినేయచ్చు. కొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో రెసిపీ. సో లంచ్లోకి అయితే నేను ఇలా మా పాపకైతే వేసి పెట్టాను చట్నీ. ఇది బీరకాయ చట్నీ. సో వేడి వేడి అన్నంలో బీరకాయ చట్నీ, పరోటా అండ్ అప్పడం, కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలా చాలా బాగుంది, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది.
నార్మల్గా అయితే ఇలా అప్పుడప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే పరాటా పీనట్ బటర్తో మా పాపకైతే ఇచ్చేసాను. చాలా బాగుంటుంది పరోటా పీనట్ బటర్, చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ కూడా నచ్చుతుందో లేదో మీరు ఒకసారి ట్రై చేసినాక చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.